అంటే బావగారు పెహదు శన ఏంటి ఎంత ఉందా అంగనా మరి చేప ఏదండి ఎంత శన ఉందా చేప తేలేదు శన తెచ్చాను నీకోసం శన వండుతాను ఇవాళ శన తెచ్చి శనతో ఏం వండుతారండి బాబా శనే వండుతాను గురు శనతో ఏం వండను శనతో ఏం వండుతారు శన అంటే ఎప్పుడు కూర వండుతారా ఎప్పుడు వండుతారా అది కూర ఏంటి నేను చేపతో శనతో ఏమైనా కూర ఉందేమో అని ఎప్పుడు వేస్తాను బాగుంటుంది ఎప్పుడు ఎత్తారా మరి అదే ఎరైటీగా తెచ్చాను చూసావా శన ఇదంతా ఒక చేపలోనే వచ్చిందా చేప కొందామని వెళ్ళాడు గురు సంతకే ఒక అతని దగ్గర ఇలాగా ఉన్నాయన్నమాట ఏ బాగుండ కదా అని చెప్పి 4 ఉన్నాయి 4 శనలు మొత్తం తెచ్చేసాను అయ్యి బాబు అండి అన్ని కనుక నిజంగా పిల్లలు ఎడితే చెరువు నిండా చేపలేండి ఇన్ని గుడ్లు ఉన్నాయి దీనికా ఎంత ఉంది చుట్టుది ఇంకా పెద్దది అంటే ఈ లెక్కన ఒక చేప అన్ని పిల్లల్ని ఇట్టేద్దా నచ్చల పిల్లల్ని మరి అంతే మరి ఈ లెక్కన మంచి ఆదాయమే కదండి మనం చేపలు కొందామా కొని ఎక్కడ గోళంలో పెంచుతావా చేప కొనేది సరిపోతే చెరువు ఉండొద్దండి ఏండి మేము చేపలతో గుడ్లు పొదిగిద్దాం అనుకుంటున్నాం అండి బాగుంటది కదండి ఎలా ఉంటది అంటారా ఈ గుడ్లు మీ కోడికి పెడతా లేకపోతే పొదుగుద్దేమో ఈ మధ్య కోడికి ఎందుకు అదేదో కరెంట్లు ఎట్టేస్తారు ఇంటి లీటర్లు ఎందులో అంటండి ఈ ఎట్టుకెళ్ళి ఇట్టిస్తాయి అలా ఏమంటాడు చూద్దాం మనవాడికి కొంచెం ఎండకి గేర్ ఎక్కువ అవుతుందండి కాదండి ఇప్పుడు పట్టుకెళ్ళే ముందు కొట్టి వచ్చాడు పొలానికి బాబు వాళ్ళు ఎవరు అన్నారు ఏ గుడ్లు అన్నా తెచ్చుకోండి మేము మీకు పిల్లలు పొదిగించేస్తాం అన్నారండి చేప గుడ్లు ఎట్టుకెళ్తే ఏమవుతుందండి అలా పొదిగించలేదు చూద్దాం ఇగో ఈ 50 గుడ్లు ఎట్టుకెళ్ళారు ఇగో ఇందులోనే 50 గుడ్లు ఉన్నాయండి 50 పిల్లలు చేయించకపోతే ఊరుకోనండి ఇప్పుడు ఇగండి మొత్తం కేజీ దాకా ఉంటుందండి మొత్తం సెంద తెచ్చేసాం కడుక్కున్నాండి శుభ్రం కడుక్కునేటప్పుడు కూడా ట్యాప్ పెట్టుకొని డైరెక్ట్ కొట్టామనుకోండి గుడ్లు చెదిరిపోతాయి అనమాట అలా కాకుండా చక్కగా ఒక గ్లాసులో తీసుకొని అందులో పోసుకొని అలా చక్క పైన 2 సార్లు కడిగామనుకోండి సరిపోద్ది ఈ సేన మనం కూర వండుకునేటప్పుడు డైరెక్ట్గా కూరలో వేసేస్తే కొంచెం పచ్చి వాసన వస్తుందండి అలా కాకుండా కొంచెం వేడి నీళ్ళలో ఒక గుడ్డను కట్టి ఉడకబెడదాం ఫస్ట్ అప్పుడు ఆ రకంగా వండుకుంటే పచ్చి వాసన అనేది ఉండదు అనమాట పెసదు ఒకటి కాటన్ గుడ్డ తీసుకురా లోపల చీర గుడ్డ ఉంటది కాదండి భగవంతుడి సృష్టి చాలా సృష్టి మంచి గొప్ప సృష్టి అండి ఎందుకంటే ఈ గుడ్లన్నీ నిజంగా ఈ పెంకుతోటి ఎట్టి ఇంత గుడ్లు ఎడితే కనుక చెరువు నిండా గుడ్లే ఉంటాయండి కరెక్టే అప్పుడు మరి ఏరుకోలేక చచ్చిపోతాం అని బాగా ఇలా గుడ్లు వేసి ఇలా ఎరైటీగా వేస్తున్నారంటే అదే చెప్పాను కదా ఆవిరి కుడులాగా చేపల గుడ్లు కుడి పెడతారండి దీన్ని ఉడకబెడదాం గుడ్లు కడితే చెదిరిపోకుండా ఉంటాయని నీళ్ళు గుడ్లో నీళ్ళు పోతావా సరే బాగానే కడతారండి మూట ముట్టుకోకూడదురా మురుకుడా అన్నట్టు బలి కట్టారండి మూట ఈ రకంగా ముడేసేసుకొని ఇక నీళ్ళలో పెట్టేసుకుంటున్నాను ప్రసాద్ పొయ్యి అంటించి ఒక 10 నిమిషాలు ఉడకబెట్టి దీన్ని బంగాళ ఉడక ఇచ్చేస్తాను నీ ఆశే నాకు ఆరాధన ఓ పక్కన చెన నీళ్ళలో ఉడుకుతుందండి ఒక ఉల్లిపాయ కోసుకుందాం సన్నగా తరుక్కుందాం ఇవ్వండి ఒక 10 పచ్చిమిర్చిని నాట్లు పెట్టుకొని వేసుకుందాం గుప్పుడు కొత్తిమీర కోసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతావా దంచానండి ఇదే రాళ్ళు అరిగిపోతాయి ప్రసాద్ 10 నిమిషాలు అయిందా 10 నిమిషాలు అవుద్ది పెట్టి తీసేద్దాం ఉడికిపోద్ది ఉడికిపోయిందా ఒక 10 నిమిషాల పాటు ఉడికిచ్చామండి దీన్ని దింపేసి పక్కన పెట్టాను మసాలా కోసం ఒక 3 చెంచాలు ధనియాలు 1 చెంచా జీలకర్ర వేయించుకుంటామండి పొడి చేసుకుందాం ధనియాలు కొంచెం సువాసన వచ్చే వరకు వేయించుకుంటే సరిపోద్దండి ఇలా వేయించడం వల్ల పొడి రుచిగా ఉంటుంది దాంతోపాటు మనకి దంచేటప్పుడు కూడా తొందరగా నలిగిపోద్దండి ప్రసాద్ దంచేసి పొడి ఇవ్వాలి నాకు ఎత్తాను
ఈ రకంగా ఉడకబెట్టేసి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కూర వండుకుందాం అండి. దీన్ని మనం చిన్న చిన్న ముక్కల కింద ఏం కొయ్యక్కర్లేదు. ఉల్లిపాయ ముక్కలు ఏగేటప్పుడు నూనెలో వేసేసి గరిటతో కలిపేటప్పుడు ఆటోమేటిక్గా చెదిరిపోద్దండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి వెడల్పాటి గిన్నె పెట్టుకున్నాను. ఒక 4 చెంచాలు నూనె పోస్తున్నానండి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 10 పచ్చిమిర్చి చీలికలండి, ఇవి 2 వేయించుకుందాం. దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిన తర్వాత ఒక 2-3 చెంచాల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం అండి. ఇదంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి చేప గుడ్లు, చేప చేన అంటారు కదా, ఇది వేసేసుకుంటున్నాను దీంట్లో. ఇవి అక్కడక్కడ పచ్చి ఉన్నా ఇప్పుడు వేపేటప్పుడు పోద్దండి. ఈ చెన అంతా కూడా పచ్చిపోయే వరకు వేయించుకోవాలి బాగానా. ఈ చేప చెన తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అంటే ఒక చేప తింటే ఎన్నో ప్రయోజనాలు అంటారు కదా, ఇది ఒమేగా ఫ్యాటీ 3 అని, B12 అని చాలా ఉంటాయి కదండి. దాంట్లో ఉండేదానికంటే దీంట్లో ఇంకా ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా రక్తహీనత ఉన్న వాళ్ళకి మంచిదంటండి, అంటే రక్తం బాగా పడుతుందండి ఇది తినటం వల్ల. చాలామందికి ఆడవాళ్ళకి 7 పాయింట్లు 8 పాయింట్లు అది తక్కువ ఉంటుంది అనమాట. మినిమం 13 పాయింట్లు రక్తం ఉండాలండి వాళ్ళకి. అలాంటి వాళ్ళు వారంలో 1-2 సార్లు రేటు కూడా తక్కువే. మన చేప తెచ్చుకునే దానికంటే చాలా 20 రూపాయలకి 50 రూపాయలకి అంత పెడతా ఉంటారు కదా, తెచ్చుకొని తినచ్చు. అన్నంలో కలుపుకొని తినచ్చు, ఉత్తిది కూడా తినచ్చండి, చెంచా చేసుకునేది బాగుంటుంది. తెచ్చి తింటా ఉండండి. ఇగండి ఒక 5 నిమిషాలకి ఇందులో ఉన్న పచ్చి అంతా పోయి చక్కగా ఏగిపోయిందండి ఈ చెనంతా కూడా. ఇప్పుడు దీంట్లో 1 చెంచా పసుపు, ఒక 4 చెంచాల వరకు కారం వేస్తున్నానండి. ఈ చెన ఎక్కువే ఉంది కదా, కేజీ దాకా ఉందండి క్వాంటిటీ. తినేదాన్ని బట్టి వేసుకోండి. మనం ఆల్రెడీ 10 పచ్చిమిర్చి వేసాం. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం అండి. ఈ కారం కూడా పచ్చివాసన పోయేదాకా కలుపుదాం. చేప ముక్కలు ఇది ఇలా ఏగుతుండగానే మనం ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదండి వేయించిన ధనియాలు, జీలకర్ర పొడి అండి, ఇది కూడా వేస్తున్నాను. ఈ ఉప్పు కారాలు కూడా వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు వేయిపోయానండి, చక్కగా వేగిపోయింది. ఆఖరిన కొత్తిమీర చల్లేసుకుందాం. కొత్తిమీర వేసాక కూడా ఒకసారి కలిపేసుకొని దింపేద్దాం. ఇక ప్రసాద్, అరిటాకులు తెచ్చేస్తావా? అరిటాకులు తెస్తున్నావా? సారు అన్నం తినాలి ఇప్పుడు దీంతో. ఇది ఉత్తి తినాలంటే అన్నంలో కలదేమో, కంచాల్లో తినాలి. సరే అండి, అయితే దింపేస్తున్నాను. రొయ్యి పొట్టున్నట్టే ఉందండి, సరిపోయింది. ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి. ప్రసాద్, కూర్చో కూర్చో. చేప గుడ్లు లేపుడి.
ముందు ఏం చేస్తా అంటే ఆయ్. 2 ముద్దలు మామూలుగా తిను, ఆ. తర్వాత ఇక చింతసారు చేశాను, సారు కలుపుకుంటే నంచుకు బాగుంటది. సరే అండి, పొడి ఫ్రై కదా, డ్రైగా చేశాను. మీరు చెప్పినట్టు ట్రై చేస్తానండి. ఉమ్. మంచి రుచిగా కమ్మగా వండేడతారు. ఏ విధంగా బాగుంటుందో అన్ని విధాలుగా తినేస్తాను నేను. ముందు మామూలుగా ఉత్తుది కూడా తింటానండి నేను అండి. ఫ్రై ఎలా ఉంది చూస్తాను. అదిరిపోయింది. అబ్బా ఏ భలే ఉందండి, ఇది రొయ్యలు ఎప్పుడులాగా ఉంది నిజంగాను. ఆహా, అంతే అండి. మరి రొయ్య చేప పిల్ల చేత అన్నట్టు ఇవన్నీ చెరువులో ఉండియే కదా. ఇంకా బా తిరిగిపోయింది. ఇప్పుడు అన్నంలో ట్రై చేస్తున్నాను. అబ్బా అన్నంలోకి బాగుంది కానీ దిగదు ముద్ద. ఇప్పుడే పెద్ద ముద్ద దొంగ తెచ్చేసానండి. రాని ఆడతలేదండి బాబా, ఆడతలేదు. సారీ హేళ లోపల ఆడుతుంది, తాగు. ఇందులో అండి లోపల ఉన్నది కూడా ఆడుతా అన్నాను. కాదు, పిల్లలకి ఒక గిన్నె వేసేసి చెంచాటి ఇచ్చామనుకో చుక్క తినేస్తారు. నెంబర్ 1గా బాగుందని తెగ తినేస్తారు. ఇది బుల్లిగుడ్లు షాప్ బుల్లిగుడ్లు ఎప్పుడైనా వెళ్ళండి రైట్ కానీ. కాదు, నాకు డౌట్. గుడ్డు డౌటా? నాకే బుల్ డౌట్లు వస్తాయి. చాలా డౌట్ వచ్చిందంటే ఇదేదో ఎంతగానే ఉంటుందండి. గుడ్డు మామూలుగా వెజ్ అంటారు కదండి గుడ్డు. ఇప్పుడు ఇది వెజ్ కూర, నాన్ వెజ్ కూర అంటావా? నాకు ఈ ఆలోచన తట్టేసమ్మా. నిజమేండి, చేపగుడ్లు అయితే నాన్ వెజ్ అవుద్ది. చేప పొట్ల నుంచి వచ్చింది కదా. మీరు కోడి పొట్ల నుంచి వచ్చిన గుడ్డు వెజ్ అంటున్నారు కదా. నిజమే కదండి. కోడి పొట్ల నుంచి వచ్చిన గుడ్డు వెజ్ అయినప్పుడు చేప పొట్ల నుంచి వచ్చింది కూడా వెజ్ అవుద్దండి. మీరు బ్రహ్మాండంగా వండుకొని తినచ్చు ఎవరైనా సరే. చేపసేనా? మరి చేప దుకాణానికి వెళ్ళారు కదండి మరి పాప, తెచ్చుకుని తినలేరు. ఇలాంటి వాళ్ళు ఎవరు తెచ్చేయమంటే ఇస్తారు కదా. కరెక్ట్ అండి, చాలా బాగుంది. ఇప్పుడు అంటే అసలు మా బ్రహ్మాండంగా ఉండారండి. చాలా ఇంకో మామూలుగా అనుకోండి వేరే ఏ రకం తెచ్చుకున్నా కానీ మూడు డబ్బులు తెచ్చుకోవాలండి. ఈ చేపసేనా 50 రూపాయలు ఎడితే బంగారంలో వంటకం అయిపోద్దండి. 4-5 తినొచ్చండి బాబా. ఇప్పుడు నేను తెచ్చింది 100 రూపాయలది, కేజీ పైన ఉంటుంది అంటే. చెప్తాను ఇప్పుడు. షాప్స్ అని ఉన్నట్టు రొయ్యన్ కూడా ఉంటుందా? ఒకవేళ ఉన్నా కానీ రొయ్య ఎంత ఉంటుందండి, దాని శాంత ఉంటుందండి. ఒక మాట నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి, ఈ చేప గుడ్లు ఎప్పుడు వేసుకుంటే కనుక తప్పనిసరిగా సారు పెట్టుకోవాలండి. సారు కాంబినేషన్ తోటి తినగలమండి, లేకపోతే గొంతు అడ్డెట్టిపోద్దండి బాబా, తినలేమండి. అన్నంతో తినాలనుకుంటే ఆ పని చేయండి, లేదా ఉత్తు తినాలనుకుంటే మామూలుగా సారు ఎక్కలేదు. అన్నంతో తినకుండా మామూలుగా తినాలనుకుంటే తినొచ్చండి. కాకపోతే అన్నంతో పెట్టుకుంటే కనుక మీకు చాలా కట్టమైపోద్దండి. సారు ఉండాలండి, స్మూత్గా దిగిపోద్దండి. మా బావగారు ఈ చేపసేన ఎప్పుడు నెంబర్ 1గా వేయడండి, ఏ క్లాస్ కొట్టాడు. మీరు కూడా మీకు కుదిరితే దగ్గరలో ఉంటే కనుక చేప అంతా కొనుక్కొని, కొంతమంది చాలామంది చేపసేన తీసేస్తారండి. తీయకుండా చేప వండుకోండి, చేపసేన కూడా ఎప్పుడు వేసుకోండి. చేపసేన ఎవరు తీసేస్తారు? కొంతమంది తినరండి, తీసి పడేస్తారా? మరి చేపలు లేకపోతే ఎలా వచ్చింది మనకు సేన? అవునా? చేపసేన కొంతమంది ఇష్టపడరండి, పట్టుకెళ్ళరండి. వాళ్ళకి వండుకోవడం ఎందుకులే అని అతను పడతామని ఎందుకు అనుకుంటారు, మరి ఎందుకనో తెలియదు కానీ ఆ సేనలో వదిలేస్తారండి. మనం అలా కాకుండా చేప తెచ్చుకుని అందంగా చక్కగా ఈ చేపసేన ఎప్పుడు ఎట్టేసుకోండి, చేప పులుసు వండేసుకోండి. నేను అనుకుంటున్నాను ఎలా వచ్చిందని అడిగావు కదా, పెద్ద చేపలు వాటర్లు వేస్తున్నారు. వాళ్ళు వాటర్లు వేసినప్పుడు శన వేయడు కదా, ఇంక అందులోనే ముక్కలు వేస్తాడు కదా. ఎవరైనా కావాలంటే వేసమంటే వేస్తారు కదా మరి చేప కొంచుకున్నప్పుడు. మరి వాళ్ళు వద్దనుకుని వదిలేస్తాను కదా, వద్దు మిగులుతుంది. అది అంటే ఇది కూడా కరెక్టే కదా సార్? కరెక్టే మరి అండి. అందుకేంటంటే చాలా తక్కువ ఖర్చుతోటి నెంబర్ 1 మా బాగా చెప్పారు, చూసానండి నాకు వండేటప్పుడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని. దీంట్లో ఒమేగా ఇవన్నీ అన్నారు కానీ ఒక చేపలోనే అన్ని బోళ్ళు విటమిన్లు ఉన్నప్పుడు ఇన్ని గుడ్లు ఎన్ని ఉంటుందండి, ఎంత ఉంటుందండి అంగనా? ముఖ్యంగా B12 ఉంటుందంటే దీంట్లో. అబ్బా, B12 లోపం ఉన్న వాళ్ళు తినొచ్చు. అయితే నాకు ఉన్నట్టు ఉంది, కొంచెం కళ్ళు తిరుగుతుంది, ఇమ్మ తగ్గిపోద్దాం ఇవ్వాల ఏదన్నా నాకు ఉందంటానని. గిన్నె కంటే ఒక 10,000 గుడ్లు ఉండిపోయినాయండి. ఇగో ఇగోండి, ఇలా నాకినప్పుడల్లా ఒక 5 వచ్చేతనే. అదా నేను ఏదో అనుకున్నానా. ఒక 500 గుడ్లు నాకేసాను.
ఈ రకంగా మీరు కూడా చేప శన తెచ్చుకొని ఫ్రై చేసుకొని శుభ్రంగా తినండి, చాలా బాగుంటుందండి. మా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు ఉన్నాయండి మన ఛానల్లో, చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. రోజు వస్తాయండి వీడియోలు, రోజు మధ్యాహ్నం 2కి వచ్చేస్తాయండి. ఎందుకంటే గాలితో పని వచ్చినా ఏది వచ్చినా సరే మేము ఆగేదే లేదండి. నిరంతర సమాచార శ్రవంతిలాగా మా వస్తూనే ఉంటాయండి వీడియోలు. నిన్న చూసారు కదా, ఎంత గాలి వచ్చింది ఎంత వాన వచ్చింది, అయినా వండేసేయండి. అది మరి ఇంకోండి వాన వచ్చింది అనుకోండి, ఊరిని వరద వచ్చేస్తుంది అనుకోండి, పడవ వేసుకుని వండుకుంటూ వచ్చేస్తాండి పడవలోనే ఇక్కడికి. అదండి. అలా అంటాడు పేహాదు, అయ్యే పనులు కాదన్నట్టు. అదే అండి అంటున్నాడు. నేను అనుకుంటే వదలండి. ఉంటామని మరి.